ఈరోజు పవిత్రమైనటువంటి రంజాన్ పండుగ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రంజాన్ పండుగ జరుపుకుంటా ఉన్నారు. ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రంజాన్ ఈద్ ముబారక్. మహమ్మద్ ప్రవక్త ప్రపంచానికి శాంతిని ప్రబోధించారు. అలాగే ఐకమత్యం కావాలని చెప్పారు. అలాగే త్యాగం అవసరం అని చెప్పారు. ఈ విధంగా త్యాగంతో 10 మందికి సహాయపడచ్చు. మొహమ్మద్ ప్రవక్త గారు చెప్పిన విధంగా త్యాగం ప్రతి ఒక్క మనిషి అలవర్చుకోవాల్సినటువంటి గొప్ప లక్షణం. అలాగే ఇతరులకు సహాయం చేయటం. ప్రతి సంవత్సరం కూడా ముస్లిమ్స్ వారు సంపాదించిన దాంట్లో అల్లా పేరుతో కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఖర్చు పెడుతూ ఉంటారు, సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. అలాగే పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండేటువంటి వారికి ఇఫ్తార్ విందు ఇవ్వడం అనేక మంది చేస్తుంటారు. ఇలాంటి మంచి సాంప్రదాయాలు ఉండాల్సిన అవసరం ఉంది. ప్రపంచానికి మొహమ్మద్ ప్రవక్త శాంతి సందేశాన్ని ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి సంతోషాలతో ఉండాల్సిన అవసరం ఉంది. హిందూ ముస్లింల యొక్క ఐక్యత భారతదేశం యొక్క అభివృద్ధికి పునాది అవుతుంది. భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ముస్లిం సోదరులు కూడా అనేక మంది పేదరికంలో ఉన్నారు. అందుకోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇతర దేశాలు వెళ్ళి చదువుకోవడానికి ముస్లిమ్స్కి 10 లక్షల రూపాయలు చదువుకునేటువంటి వారికి ఉచితంగా ప్రభుత్వం ద్వారా అందిస్తున్నారు. మరో 10 లక్షల రూపాయలు బ్యాంకు ద్వారా రుణం ఇప్పిస్తున్నారు. ఆ విధంగా 20 లక్షల రూపాయలు, అందులో 10 లక్షల రూపాయలు సబ్సిడీలు ఉచితంగా అందిస్తూ ఇతర దేశాలు వెళ్ళి చదువుకోవడానికి ముస్లిం సోదరులకి తెలుగుదేశం ప్రభుత్వం ఒక చక్కటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 12 లక్షల మందికి ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాను అందించడం జరిగింది. 5 కేజీల గోధుమ పిండి, 1 కేజీ సేమ్యా, 2 కేజీల పంచదార, 100 గ్రాముల నెయ్యి, 400 రూపాయలు విలువైనటువంటి రంజాన్ తోఫాను రాష్ట్రంలోని ముస్లిం కుటుంబాలకు 12 లక్షల కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు శాంతి సామరస్యంగా ఉండటం కోసం ఈరోజు ముస్లింలందరి కోరిక మేరకు హజ్ యాత్రల కోసం హజ్ భవనాన్ని విజయవాడలో ఒకటి, కర్నూలులో ఒకటి హజ్ భవనాలు నిర్మిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ హజ్ భవనాలు నిర్మించడము, అట్లాగే హజ్ యాత్ర వెళ్ళేటువంటి వారికి ప్రత్యేక సబ్సిడీ అందజేస్తున్నారు. గతంలో ఉన్నదానికి రెట్టింపు చేశారు చంద్రబాబు నాయుడు గారు హజ్ యాత్రలకు వెళ్ళేటువంటి వారికి. అలాగే మసీదుల్లో ప్రార్థనలు చేసేటువంటి ఇమాం మౌజన్లకు 5,000, 3,000 చొప్పున శాలరీస్ ఇస్తున్నారు. ఆ విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేకపోయినప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో మసీదుల్లో ప్రార్థన చేసేటువంటి ఇమాములకు, మౌజన్లకు ప్రతి నెల శాలరీస్ ఇవ్వడాన్ని మొట్టమొదటి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న ముస్లిం సోదరులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. పిల్లల్ని బాగా చదివించినప్పుడు విద్యతోటి అభివృద్ధి సాధించగలుగుతాం. ముస్లిం సోదరులు తెలివితేటలు ఉన్నప్పటికీ పేదరికం వల్ల అనేక మంది, లక్షలాది మంది చదువుకోకుండా ఉండిపోతున్నారు. కాబట్టి చైతన్యం రావాలి. ముస్లిం సోదరులు పిల్లలందరినీ బాగా చదివించాలి, వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు ముస్లిం సోదరుల కోసం ప్రతి జిల్లాలో ముస్లిం రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నారు, రెసిడెన్షియల్ కాలేజీలు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముస్లిం సోదరుల కోసం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముస్లిం పిల్లల్ని బాగా చదివించి ఉన్నత శిఖరాలకు ఎదిగే విధంగా బాటలు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.